finally made himself empty తను తాను రిక్తినిగా and చేసుకున్నాడు. he allowed himself to be taken to the cross, తర్వాత సిలువకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. and they took him and then flogged him. తర్వాత ఆయనను కొరడాలతో కొట్టారు, కట్టివేశారు, బంధించారు. All over his body the blood was oozing. తర్వాత దేహములో ప్రతి ఒక్క భాగం నుంచి కూడా రక్తం కారుతూ ఉంది. And like plowing, they plowed his back, psalmist says. చూడండి, కీర్తనాకారుడు చెప్పినట్లుగా ఒక నాగలి పెట్టి దున్నినట్లుగా తన యొక్క వీపు దున్నబడింది. And there was blood everywhere from head to foot. చూడండి, తల నుంచి అరికాలు వరకు కూడా రక్తం కారుతూ ఉంది. Head also because there was a crown of thorns. చూడండి, తల నుంచి కూడా రక్తం, ఎందుకంటే ముళ్ళ కిరీటం పెట్టబడింది కనుక. Not to excite some kind of favor from us or good feeling from us or sorrow from us. చూడండి, మన నుంచి ఏదో మేలు పొందాలని, లేకపోతే మన నుంచి మెప్పు పొందాలని, లేకపోతే మన మీద చూసి జాలి పడాలనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చేయలేదు. In my place he suffered. చూడండి, నా స్థానములో ఆయన శ్రమ నొందాడు. And he went through all these sufferings for my sake. నా నిమిత్తమై ఈ శ్రమలన్నిటి గుండా తాను వెళ్ళాడు. So that I can have peace with God. తద్వారా నేను దేవునితో సమాధానపరచబడు నిమిత్తం. And many of you here who have come today, you would not have experienced that peace of God. బహుశా ఇక్కడికి వచ్చినటువంటి మీలో కొందరికి ఇలాంటి దేవునితో సమాధానమైనటువంటి అనుభవం లేదేమో. Romans 5:1. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము Romans 5:1. మొదటి వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. Unless you have a living experience having your faith on the shed blood of దాని పట్ల మనకు నిజమైన విశ్వాసము అది మనం కలిగి ఉండలేకపోతే మనము దేవునితో సమాధానపరచబడలేం. That is why today the Lord brought you here. అందుకే దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. Some friends would have brought you. బహుశా స్నేహితులు నిన్ను ఆహ్వానించి Or ఉండవచ్చు. you wanted to know because it is Christmas.